గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, ఎస్ డౌన్, ఓకే థర్డ్ గేర్ వేయండి, ఫ్రంట్, ఓకే ఫోర్త్ గేర్ వేయండి, ఓకే థర్డ్ గేర్ వేయండి, పట్టుకోకూడదు గట్టిగా అని చెప్పాను, హాఫ్ హ్యాండ్ అరచేతితో ముందు కనాలి ఇట్లా, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ పైన పట్టుకోండి, న్యూట్రల్ అనండి, ఎస్ లెఫ్ట్ డౌన్, న్యూట్రల్ న్యూట్రల్ న్యూట్రల్, ఎస్ పైన పట్టుకోండి, ఇట్లా పైన నేను ఇందాక ఇట్లా పట్టుకున్నాను మేడం, చేయి తీసి అట్లా లెఫ్ట్ కనండి, డౌన్, సెకండ్ గేర్ అది, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్, మీరు బెండ్ చేయని అవసరం లేదు, అదే వస్తుంది, న్యూట్రల్ అనండి, ఇచ్చిపెట్టండి ఒకసారి, మళ్ళీ ఇట్లా ఫింగర్స్ బ్యాక్ అనండి, ఇట్లా అనండి, నా హ్యాండ్ చూపెడుతున్నాను కదా ఇట్లా బ్యాక్ అనండి, ఫోర్త్ గేర్, హాఫ్ హ్యాండ్తో ఇట్లా ఫ్రంట్ కనండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఫ్రంట్ కనండి, అది థర్డ్ గేర్, న్యూట్రల్ అనండి, ఇట్లా సైడ్కి పట్టుకోకండి పైన పట్టుకోండి, అది లెఫ్ట్, సెకండ్ గేర్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ డౌన్, అది లెఫ్ట్ కానీ ఇచ్చి పెట్టకూడదు, ఇచ్చి పెడితే మళ్ళీ మిడిల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు, న్యూట్రల్ అనండి ఒక్కసారి అనండి, ఇచ్చి పెట్టండి, థర్డ్ ఫోర్త్లోకి వచ్చి రెడీగా ఉంది, సెకండ్ గేర్ వేయండి, సెకండ్ గేర్, ఎస్ న్యూట్రల్ అనండి, థర్డ్ గేర్ వేయండి, చూడకుండా వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అని లెఫ్ట్ కానీ డౌన్ అనండి, ఓకే న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ వేయండి, ఎస్ క్లచ్ కంప్లీట్ నొక్కండి మేడం, ఎస్ క్లచ్ కంప్లీట్ నొక్కితే గేర్ ఫ్రీగా పడుతుంది అన్నట్టు, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ స్లోగా అనండి, లెఫ్ట్ డౌన్, థర్డ్ గేర్ వేయండి, హాఫ్ హ్యాండ్తో ఫ్రంట్ కనండి, హాఫ్ హ్యాండ్ సగం చెయ్యి ఇట్లా ఫ్రంట్ కనండి, ఇట్లా పైన పట్టుకోండి మేడం, బ్యాక్ అనండి, ఫోర్త్ గేర్, థర్డ్ గేర్ వేయండి, హాఫ్ హ్యాండ్తో ఫ్రంట్ కానీ అరచేతితో నెట్టండి, అట్లా ఫ్రంట్ కానీ హ్యాండ్ తీసేసేయండి మేడం, నేను చూపెడతాను, హ్యాండ్ తీసేసాను, ఇది ఉంది కదా మేడం, ఇట్లా బ్యాక్ అంటే ఫోర్త్ గేర్, న్యూట్రల్ ఇట్లా అరచేతితో ముందు కనండి అని అంటారు, మీరు ఇట్లా పెడుతున్నారు, ఇట్లా పెట్టండి మీద ఫ్రంట్ కనండి, ఎస్ న్యూట్రల్ అనండి, ఫింగర్స్తో బ్యాక్, లెఫ్ట్ డౌన్, సెకండ్ గేర్, లెఫ్ట్ డౌన్, సెకండ్ గేర్ అడుగుతున్నారు, డౌన్, ఓకే ఈ గేర్స్ అనేది మనం నిద్రలో లేపు అడిగినా చెప్పాలి మీరు, ఓకేనా, న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ న్యూట్రల్ అనండి, న్యూట్రల్ అనండి, టెన్షన్ తీసుకోకండి, ఇక్కడ పెట్టండి హ్యాండ్, ఇక్కడ పెట్టండి, ఇట్లా పెట్టండి, అట్లా లెఫ్ట్ కనండి, సెకండ్ ఏదైనా మీకు ఈ అరిచేయి అనేది ఆగాలి మేడం, ఇక ఇక్కడ అరిచేయి ఫోర్త్ అది, న్యూట్రల్ అనాలి, లెఫ్ట్ నొక్కి కిందికి, సెకండ్ థర్డ్ గేర్ ఏం స్లోగా అనండి, సౌండ్ రావద్దు, ఫోర్త్ గేర్ ఏం స్లోగా అనండి, మళ్ళీ స్లోగా అనండి, ఇంకా స్లోగా, న్యూట్రల్ అనండి, సౌండ్ రావట్లేదు చూడండి, థర్డ్ గేర్ వేయండి, స్లోగా ముందు కనండి, ఎస్ సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ స్లోగా లెఫ్ట్ కనండి, అది చూడండి ఇప్పుడు సౌండ్ వచ్చిందా రాలేదు, ఆ విధంగా చేసుకోవాలి, న్యూట్రల్ అనండి, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, ఎస్ రివర్స్ గేర్ అని ఉంటుంది మేడం, ఆర్ అనే సింబల్ ఏ సైడ్ ఉంది మేడం, రైట్ కానీ డౌన్ ఉంది, సో రివర్స్ గేర్ వేయండి, రైట్ డౌన్, అక్కడ మీరే అడిగారు కదా రైట్ డౌన్, రివర్స్ గేర్ అది, న్యూట్రల్ అనండి, న్యూట్రల్, ఎస్ స్లోగా అనాలి, అందుకే మీరు గట్టిగా అనద్దు అని అంటున్నాను, రైట్ కన్నీ డౌన్ అనండి, రివర్స్ గేర్ వేయండి, ఎస్ న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ వేయండి, ఫస్ట్ గేర్, ఎస్ స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి, బ్రేక్ వదిలిపెట్టేసేయండి, అంతే క్లచ్ పట్టుకోండి, నిదానంగా వెహికల్ మూవ్ అవుతుందా మేడం, మూవ్ అయ్యేంత వరకు క్లచ్ అలాగే పట్టుకోవాలి, కొద్దిగా రైట్ తిప్పండి, స్టీరింగ్ రైట్ తిప్పండి, ఎస్ స్ట్రైట్ చేసుకోండి, క్లచ్ వదిలిపెట్టండి మేడం, కంప్లీట్ ఫ్రీగా వెళ్ళిపోయింది కదా, ఇంజన్ అనేది ఆఫ్ కాదు అన్నట్టు, మీ వెహికల్ ఫస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లచ్ రిలీజ్ చేస్తేనే వెళ్తుందనే డైనమోలో ఉంటారు, సో ఆ క్లచ్ అనేది ఎంత రిలీజ్ చేయాలనేది మనకు కావాలి కాబట్టి క్లచ్ అనేది కొంతవరకు రిలీజ్ చేసుకొని మూవ్ అయిన తర్వాత, ఫ్రీగా మూవ్ అయిన తర్వాత క్లచ్ కంప్లీట్గా రిలీజ్ చేసుకొని అప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వండి, ఎక్సిలేటర్ ఇవ్వండి, ఇప్పుడు వెళ్ళిపోతుందా, కంప్లీట్ క్లచ్ నొక్కండి, ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, సెకండ్ గేర్ వేయాలి, న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, సెకండ్ గేర్, ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి, ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి,